హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. స్వీట్ షాప్లో దొరికే హల్వా అనేది ఈరోజు ఎలా చేయాలో నేర్చుకుందాం. హల్వా కోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ మునిగే వరకు వాటర్ అనేది పోసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ షుగర్ అనేది కరిగే వరకు ఉండాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లవర్ 3 స్పూన్స్ వేసుకోవాలి. అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం జెల్లీలా అవుతుంది. అడుగంటుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం పోయి దగ్గర పడే వరకు 10-15 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. అందుకోసమనే 2 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక అందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లైట్గా వేసుకోండి. మొత్తం ఇలా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. అస్సలు స్టాప్ చేయకండి, కలపడం అనేది కంటిన్యూగా కలపాలి. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి. కాజు బాదం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా దగ్గరకు అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. నెయ్యి యాడ్ చేసుకుంటూ కలపండి. ఈ నెయ్యి అనేది 3-2 స్పూన్స్ అనేది పడుతుంది. ఇలా నెయ్యి పైకి తేలే వరకు కలపండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇలా పూర్తిగా నెయ్యి రాసిన తర్వాత మనం రెడీ చేసుకున్న హల్వాని అనేది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలా సమానంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కకు పెట్టండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. దానిపై డ్రై ఫ్రూట్స్ అనేది చల్లుకోండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఇట్లా కార్నర్కి ఇలా ఒకసారి అనుకోండి. తర్వాత ఇలా ప్లేట్లో ఇలా రివర్స్ చేయండి. అప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హల్వా అనేది. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలా మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమే. స్వీట్ షాప్లోకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టండి, హ్యాపీగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి.